మేము విద్యావాణి యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాము. ఆ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ కాలేజెస్ గురించి వాళ్ళ పిల్లల గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు. సో దాంట్లో భాగంగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే పేరెంట్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారంటే బెస్ట్ కాలేజెస్ హైదరాబాద్లో ఏమున్నాయి అనేది అడగడం అనేది జరుగుతుంది. ఈ బెస్ట్ కాలేజెస్లో మేము ఒక గ్రౌండ్ రీసెర్చ్ చేసేసి ఏవేవి బెస్ట్ కాలేజీలు ఉన్నాయనేది మా టీం ఒకటి మేము చేస్తూ ఉన్నాం. ఈ విద్యావాణి ఛానల్లో ఆ టీం ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత కొన్ని కాలేజెస్కి వెళ్ళి మేము హోమ్ టూర్ కానీ తర్వాత డైరెక్టర్స్ ఇంటర్వ్యూస్ కానీ చేయడం జరుగుతుంది. నేను కూడా విద్యావాణి యూట్యూబ్ ఛానల్ వారికి మస్తాన్ సార్కి నేను కూడా ధన్యవాదాలు చెప్పాలి సార్. ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే మన కాలేజీలో జరిగే విషయాలతో పాటు ప్రస్తుత ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ఎలా ఉంది అనేది డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో చూసి వాళ్ళతో ఇన్స్టిట్యూట్ వాళ్ళతో మాట్లాడి తను ఊర్లలో ఉన్న విద్యార్థులకి ఎవరికైతే సరిగ్గా అవగాహన లేని పేరెంట్కి తన అవగాహన కల్పిస్తున్నాడు కాబట్టి తను ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టి నా తరపున మా కాలేజీ తరపున మస్తాన్ సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఫ్రమ్ బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ మీరు ఇంకా గ్రో అవ్వాలి, ఈ నిజం చాలా మందికి వెళ్ళాలి, తెలియాలి, ఇట్లాంటి డిస్కషన్స్ ఇంకా పెద్ద వాళ్ళతో చేయాలి. అండ్ మీరు అందరూ కూడా అది తొందరగా తెలుసుకుంటారనేది డీప్ ఫ్రమ్ మై హార్ట్ ఐ విల్ రియల్లీ బిలీవ్ ఇట్. అండ్ విద్యావాణి ఛానల్ని మీరు అందరూ రెగ్యులర్గా ఫాలో అవుతూ పీపుల్ అందరు ప్రేక్షకులు అందరూ కూడా ఈ నిజాన్ని లాంగ్ డిస్టెన్స్కి అందరికీ తెలియజేస్తారనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఐ థింక్ ఐ బిలీవ్ ఇట్. ఫార్మింగ్ కమ్యూనిటీకే కాకుండా ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా చెప్తే నా రీచ్ కంటే కూడా ఇంకా ఎక్కువ మందికి కూడా తెలుస్తుందన్న ఉద్దేశంలో లాస్ట్ మంత్లోని నేను విద్యావాణి ఒక ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఛానల్ ద్వారా సో ఏ బెస్ట్ కాలేజెస్ ఉన్నాయో వాటి గురించి నేను నా మాటల్లో అంటే ఊరికే చేయడం కాకుండా రీసెర్చ్ చేసి ఆ ఇన్స్టిట్యూట్స్ ఎలా ఉన్నాయో చూసుకొని దెన్ ఓకే ఇవి మంచి కాలేజెస్ ఉన్నాయని చెప్పడానికి నేను టాస్క్ అనేది తీసుకున్నాను. థ్యాంక్ యూ టీమ్కి ఆల్ ది బెస్ట్. ఓకే. అండ్ చూసే వాళ్ళందరికీ డెఫినెట్లీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ భయ్యా, ఇట్ వాస్ ఫన్. మీకు కూడా చాలా థ్యాంక్స్ మస్తాన్ గారు. ఎందుకంటే ఐఐటి ఖరగ్పూర్లో మీరు మా సీనియర్గా ఉన్నారు. అండ్ దెన్ ఐ నో దట్ చాలా గ్యాప్ వచ్చింది మీకు నాకు రీసెంట్గానే కలిసాము. బట్ మీరు చెప్పినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీరు ఒక వ్యవసాయ రంగంలో మీరు సైంటిస్ట్గా ఉన్నప్పటికీ అండ్ మీకు స్టడీస్ మీద కానివ్వండి, ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద కానీ ఉన్నటువంటి ప్యాషన్తో మాకు మీరు అప్రోచ్ అయ్యి మా సిస్టమ్ గురించి, మేము రన్ చేసే ప్రోగ్రామ్ గురించి మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు విద్య గురించి మీరు చెప్తున్న దాన్ని బట్టి నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మీకు అదేవిధంగా విద్యావాణి ఛానల్కి పర్సనల్గా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. విద్యావాణి ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ యొక్క వాళ్ళ బ్యాక్గ్రౌండ్ తెలుసుకొని వాళ్ళ ఇన్స్టిట్యూట్ల దగ్గరికి పోయి ఆ పిల్లలతో మాట్లాడి అక్కడ ఉన్న టీచర్లతో మాట్లాడి ఆ ఇన్స్టిట్యూట్ ఆ కాలేజీ పిల్లలకు ఎలా ఉపయోగపడుతుందని మీరు ఈ సదుద్దేశంతో చేస్తూ హైదరాబాదులో ఉన్న తెలంగాణలో ఉన్న ప్రతి కాలేజీలో ఎక్కడెక్కడైతే ఇలాంటి క్లైమేట్ కానీ ఇలాంటి అట్మాస్ఫియర్ కానీ ఇలాంటి పిల్లలకు సబ్జెక్టును ఒరిజినల్గా అందిస్తూ ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దే ప్రతి ఇన్స్టిట్యూట్కు మీ టైంను స్పెండ్ చేసి మీరు అలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఇదంతా మన పిల్లలకు మన పేరెంట్స్కు ఉపయోగపడి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీ ఛానల్ ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా ఇన్స్టిట్యూట్లో హైదరాబాద్లో ఇలాంటి ఇన్స్టిట్యూట్లు చాలా ఉన్నాయి. వాటన్నిటిలో మీకు టైం దొరికినప్పుడు మీకు వసతి కుదిరినప్పుడు ఖచ్చితంగా ఇలాంటి ఇంటర్వ్యూస్ చేసి అక్కడ పిల్లలతో మాట్లాడి అక్కడ టీచర్తో మాట్లాడి పర్టికులర్లీ నేను అంటుంది ప్రతిసారి టీచర్ అంటున్నా. టీచర్లతో మాట్లాడినప్పుడు మాత్రమే ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. అక్కడ ఉన్న ఒక అడ్మినిస్ట్రేషన్తో మాట్లాడితే ఆయనకు అంతా తెలుసు, కానీ పూర్తిగా అక్కడ జరుగుతున్న అకాడమిక్ ప్రోగ్రామ్ మీద ఆయనకంత గ్రిప్ ఉండదు, అంత అవేర్నెస్ ఉండదు. కాబట్టి ఇలాంటి ఇంటర్వ్యూస్ మీరు చాలా హైదరాబాద్లో కానీ తెలంగాణలో చేసి ఖచ్చితంగా తెలంగాణ పిల్లలకు ఉపయోగపడాలని నేను కోరుకుంటున్నా. ఏ స్వార్థం లేకుండా ఇన్ఫర్మేషన్ని సరైన పీపుల్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఎవరికైతే ఆ ఇన్ఫర్మేషన్ అవసరం ఉందో అది ఇస్తున్న విద్యావాణి ఛానల్కి నా ప్రత్యేక అభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. మీరు 9 ఎడ్యుకేషన్ లాంటి ఒక సంస్థని మీరు వెతికి దీని గురించి తెలుసుకుని నన్ను పిలిచి నాతో మాట్లాడి మా వాళ్ళతో మాట్లాడి మీరు దీని గురించి 10 మందికి అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. ఇంకా ముందు
ఎందరో పేరెంట్స్కి రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తున్న ఈ రోజుల్లో, ఎవరి స్వార్థానికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని స్ప్రెడ్ చేస్తున్న ఈ రోజుల్లో ఒక సరైన మార్గంలో తెలియని పేరెంట్స్ని సరైన అవేర్నెస్ని మీరు క్రియేట్ చేయాలని నేను కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మస్తాన్ అండ్ విద్యావాణి ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.